హలో యాస్పిరెంట్స్. నిన్న అంటే ఫిబ్రవరి 5న మెడికల్ ఎలా జరిగిందో కంప్లీట్ ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఎవరైతే జరగని వాళ్ళు ఉంటారో కొంచెం వినే ప్రయత్నం చేయండి స్కిప్ చేయకుండా. సో, మీకు ఆల్రెడీ మెడికల్ అయినాయంటే మీరు వీడియో స్కిప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ మనకు కాల్ చేశారు కదా! 5:00కి మనకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ అయితే హెడ్ క్వార్టర్స్ మనకు అటెస్టేషన్ జరిగిన సెంటర్ ఉంది కదా! అటెస్టేషన్ జరిగిన సెంటర్‌కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు వాళ్ళు చేసే పని ఫస్ట్ మనకు బయోమెట్రిక్ తీసుకుంటారు. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత అక్కడ మనకి షర్ట్ సైజెస్ అండ్ షూ సైజెస్ అవన్నీ తీసుకుంటున్నారు ఫస్టే. అంటే మీకు మీ సైజ్ ఎంత, మనకు 3 టైప్స్ షూస్ ఉంటాయి కదా! ఆ 3 టైప్స్ షూసు, షర్ట్స్, టీ షర్ట్స్ అండ్ కోట్ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన సైజులు తీసుకుంటున్నారు అక్కడే. ఇది మన అటెస్టేషన్ జరిగిన సెంటర్‌లో. ఆ తర్వాత మనల్ని అక్కడ పోలీస్ వ్యాన్లు ఉంటాయి కదా! బస్‌లలో మెడికల్‌గా ఎక్కడైతే మెడికల్ మనకు అలర్ట్ చేశారో అక్కడికి తీసుకుపోతున్నారు. హైదరాబాద్ అయితే 4 హాస్పిటల్స్, ఇంకా మిగతా డిస్ట్రిక్ట్‌లలో అయితే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ గానీ, లోకల్ ఏరియా హాస్పిటల్లకి ఎక్కడైతే అక్కడికి మనంట కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ గారు ఉంటారు. వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐ చెకప్ ఉంటుంది. ఐ చెకప్ 6/6 అండ్ 0/5 అంటే దగ్గర చూపు, దూరం చూపు ఉంటాయి కదా! అవి చూస్తున్నారు. మీకు కొంచెం 6/9, 6 వరకు 6/9 వచ్చినా ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రీమెడికల్ అయితే చాలా వరకు రాయడం లేదు. చాలా సింపుల్‌గా జరుగుతుంది. ఓన్లీ కలర్ బ్లైండ్‌నెస్ ఒక్కటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకుముందు చెప్పినట్టు. నెక్స్ట్ ఇది ఐకి అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకునే ముందు తినేసి వెళ్ళొచ్చా అంటే పర్లేదు, టిఫిన్ చేసే వెళ్తున్నారు చాలామంది. ఎందుకంటే హాస్పిటల్‌లో గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మొత్తం స్టాఫ్ వచ్చే వరకు 9-10 అవుతుంది కాబట్టి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి ముందు ఫుడ్ తీసుకుంటున్నారు. లైట్‌గా టిఫిన్, ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ ఐస్ తర్వాత మనకు డెంటల్ డాక్టర్ ఉంటాడు కదా! టీత్ చెక్ చేస్తారు. ఆ టీత్ కూడా ఏం రీమెడికల్ ఏం రాయరు. ఏమన్నా పుచ్చి పనులు అవేమి ఉంటాయి కదా! క్లీన్ చేసుకోమని లేదా రిమూవ్ చేసుకోమని మీకు సజెస్ట్ చేస్తారు అంతే. నెక్స్ట్ మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అని వాటి తెలుసుకోవడానికి కాలం ఉంది కదా! ఇందులోనే ఉంది టీత్ గురించి కూడా. ఇక్కడ ఈ వెరికస్ వెయిన్స్, ఈ ఫ్లాట్ ఫుట్ ఇవన్నీ కూడా నార్మల్ చెకప్పే చేస్తున్నారు. పెద్ద ఏం ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత ఈ బ్లడ్ టెస్టు, స్కెలిటన్ టెస్ట్ అంటే ఒకటి మనకు స్కాన్ తీస్తారు కదా! ఆ స్కాన్ కూడా నార్మల్‌గానే జరుగుతుంది. అది కూడా పెద్ద ఏం ప్రాబ్లమ్ ఉండడం లేదని చెప్పడం జరిగింది చాలామంది. నెక్స్ట్ మన మెజర్‌మెంట్స్ కూడా తీసుకుంటారు. హైట్, చెస్ట్ అవి తీసుకున్న తర్వాత ఈసీజీ ఉంటుంది, ఎక్స్‌రే. ఇవి 2 అయితే కంపల్సరీ ఉంటాయి. ఇవి ఒక 10 మినిట్స్ అలా తీసుకుంటుంది ఈసీజీకి ప్రతి క్యాండిడేట్‌కి. ఇప్పుడు మనకు ప్రతిరోజు ఎంతమందిని పంపిస్తారంటే మనకు ఉన్న డిస్ట్రిక్ట్‌లో మొత్తం మెంబర్స్‌లో బై 5 అంటే ఇప్పుడు సపోజ్ ఒక 500 మెంబర్స్ ఉన్నారనుకోండి. మొత్తం మెడికల్ అవ్వాల్సిన వాళ్ళు 5 డేస్‌లో డైలీ 100 మెంబర్స్ అలానే జరుగుతుంది. ఒకవేళ మెడికల్ కొన్ని కారణాల వల్ల మెడికల్ మిస్ అవుతారు కదా! ఈరోజు రమ్మన్నారు, నెక్స్ట్ చేస్తారా లేదా అని ఏం ప్రాబ్లమ్ ఉండదు. చేస్తారు. లాస్ట్ రోజైనా చేసేస్తారు మీకు మెడికల్. అలాంటిది ఏం ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ వీటితో పాటు యూరిన్ టెస్ట్ కూడా తీసుకుంటారు. యూరిన్ టెస్ట్‌లో నార్మల్‌గా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా అవి ఇవి చూజ్ చేస్తారు. గ్లూకోజ్ ఏమో బ్లడ్‌లోనే వస్తుంది. గ్లూకోజు, ప్లేట్లెట్స్ ఇవన్నీ నార్మల్. మనం బయట చేస్తే సీబీసీ ఉంటుంది కదా! ఆ నార్మల్ బ్లడ్ చెకప్పే, బ్లడ్ గ్రూపు. నెక్స్ట్ వీటితో పాటు మనం నింపినప్పుడు మీరు ఒకటి గమనించాలి. మీ పేరెంట్స్, మీ ఇంట్లో ఎవరైతే ఉంటారు కదా! ఎవరున్నా వాళ్ళ ఏజ్ మాత్రం మీరు కన్ఫర్మ్‌గా అంటే ఏజ్ తెలుసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ మీద ఉంటది కదా! ఆ ఇయర్ గుర్తుపెట్టుకొని పోతే సరిపోద్ది. లేదా ఎక్కడైనా రాసుకొని పోతే సరిపోద్ది. ఫాదర్, మదర్, ఇంట్లో బ్రదరు, మనకు పేరెంట్స్ చనిపోయిన వాళ్ళుంటే వాళ్ళ ఏజ్ కూడా, చనిపోయినా బ్రతికున్న వాళ్ళున్నా వాళ్ళ ఏజ్ మొత్తం మన ఇంట్లో ఉన్నోళ్ళందరియి మీరు తెలుసుకొని వెళ్ళడం మంచిది. ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఆఫీసర్ మనం ఫిట్టా కాన్ ఫిట్టా అని చెక్ చేస్తాడు. మ్యాక్సిమం అయితే రీమెడికల్ రాయట్లేరు. ఒక్కలకి ఇద్దరికి, అది కూడా సైట్ మొత్తం ఒక కన్ను మొత్తం కనిపియకపోతేనో అలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప అది కూడా రీమెడికల్ ఏం కాదు. అది వితిన్ 4-5 డేస్‌లో కొంతమంది లేజర్ చేపించుకోవడం, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేస్తారా అవన్నీ అంటారు కదా! అవి అందరికీ కాదు. ఏమైనా డౌట్ ఉంటే కొంతమందిని మాత్రం చెక్ చేస్తున్నారు. అది కూడా నార్మల్‌గానే. మీరు నేవీ గానీ, ఆర్మీ గానీ, ఎయిర్ ఫోర్స్ ఇంతకుముందు వెళ్ళుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అంత డెప్త్ అయితే దీని మెడికల్ లేదు.
మనకు నార్మల్‌గా మనకు పోలీస్‌కి ఎంత అవసరమో అంత ఉంది. మనకు విజన్ ఇంపార్టెంట్ కాబట్టి సైట్ అనేది ఎక్కువ ఫోకస్. మిగతాదంతా నార్మలే. సో, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈరోజు గాకుండా ఈరోజు, రేపు ఒక 3, 4 డేస్‌లో మెడికల్ ఫినిష్ అయిపోతుంది. అంటే 5 డేస్. ఒకరోజు రీమెడికల్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయినా ఈ మంత్ 23 లాస్ట్ వీక్‌కి ట్రైనింగ్ వెళ్తారు. విల్లింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్‌లో క్యాండిడేట్స్ ఒక 5 డేస్ లోపు జాయిన్ అయితే సరిపోతుంది. ఆ 5 డేస్‌లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాక్సిమం మార్చి ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్‌గా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మెడికల్ కాని వాళ్ళు, ఇంకా కాల్ రాలేదనే వాళ్ళు ఏం ఫీల్ కావద్దు. మనకు ఒకరోజు ముందు కూడా కాల్ చేస్తున్నారు. ఒకరోజు ముందు నైట్ కూడా కాల్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా మెడికల్ అయితే ఈ 4 డేస్‌లో అయిపోతుంది. నిన్న ఒకరోజు అయిపోయింది కదా! నెక్స్ట్ 4 డేస్‌లో మెడికల్ అందరికీ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మెడికల్ వెళ్ళేవాళ్ళు మీరు నార్మల్‌గా వెళ్ళండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. చాలా సింపుల్‌గా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ.